ఓం నమో వెంకటేశయ్య. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం సంస్థ బట్టి శ్రీవారి యొక్క వర్చువల్ సేవ టికెట్లు, దీన్ని మనం ఆన్లైన్ సేవ టికెట్ అని కూడా పిలుస్తూ ఉంటామండి. ఇది ఆన్లైన్లో ఏ విధంగా బుక్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో నేను మీకు ఒక డెమో అయితే చేసి చూపించడం జరుగుతుంది. మీరు ఈ వీడియోని పూర్తిగా చూసినట్లయితే ఈ వర్చువల్ సేవ టికెట్ని ఏ విధంగా బుక్ చేసుకోవాలన్నది మీకు మరింత ఐడియా అయితే ఉంటుంది. ఈ వీడియో చూస్తూ కూడా మీరు ఈ వర్చువల్ సేవ టికెట్ని అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలామంది శ్రీవారి భక్తులు చేస్తున్నటువంటి అతిపెద్ద మిస్టేక్ ఏమిటంటే, వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకున్నప్పుడు చాలామంది శ్రీవారి యొక్క దర్శనానికి అయితే బుక్ చేసుకోవడం మర్చిపోతున్నారండి. ఎందుకంటే ఇందులో అయితే మనకు వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకున్నప్పుడు 2 స్టెప్లు అయితే మనకు అందుబాటులో ఉంటాయి. ఒకటి, స్టార్టింగ్ అనిపించేటువంటి క్యాలెండర్లో వర్చువల్ సేవకు సంబంధించిన డేట్ను ఒకటి మనం ఎంపిక చేసుకుంటే, మన దర్శనానికి మరొక డేట్ను కూడా ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మనకి చాలామంది శ్రీవారి భక్తులు ఏం చేస్తున్నారంటే, వర్చువల్ సేవ టికెట్లో స్టార్టింగ్ కనిపించేటువంటి క్యాలెండర్లో మనకి శ్రీవారి యొక్క వర్చువల్ సేవ డేట్ అనేది బుక్ చేసుకుని అదే దర్శనం టికెట్ అనేటువంటి ఉద్దేశంతో చాలామంది ఆ మంత్ వరకు కూడా వెయిట్ చేస్తూ మాకు ఎటువంటి దర్శనం టైమింగ్ కానీ అదేవిధంగా దర్శనం డేట్ కానీ ఇవ్వలేదండి అని చాలామంది మిత్రులు అయితే ఫోన్ చేసి అడుగుతున్నారండి. ఇందులో అయితే మనకి 2 స్టెప్లు ఉంటాయి. 2 స్టెప్లో కూడా నేను చాలా క్లియర్గా మీకు చూపించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని పూర్తిగా చూసేటువంటి ప్రయత్నించండి. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని మీరు లైక్ చేసినా, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేసినా కూడా మరింత మంది శ్రీవారి భక్తులందరికీ కూడా ఈ వీడియో చేరడానికి అవకాశం ఉంటుందండి. వాళ్ళు కూడా ఈ వీడియోని చూసి ఈ వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ వీడియోని లైక్ చేయండి. మనకి ఈ వర్చువల్ సేవ టికెట్లు కానీ లేదా శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లు కానీ, అంటే ఇందులో ఆన్లైన్ సేవ టికెట్లు మనకి 2 కేటగిరీల కింద ఉంటాయండి. మనం డైరెక్ట్గా ఈ వర్చువల్ సేవ టికెట్లతో పాటు మనకి ఉదయం పాటు, అంటే మనకి ప్రతి నెల కూడా 3 నెలల ముందుగానే శ్రీవారి యొక్క దర్శన టికెట్లు అయితే మనకి విడుదల చేయడం జరుగుతుంటుంది. ఇందులో మనకి ఉదయం అయితే, అంటే 21వ తారీఖున ఉదయం 10 గంటలకైతే మనకి శ్రీవారి యొక్క ఆతిథ్యాలు అయితే మనం బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇది డైరెక్ట్గా మనం ఈ ఆతిథ్యాలు బుక్ చేసుకుని తిరుమల కొండపై జరుగుతున్నటువంటి శ్రీవారి యొక్క సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు శ్రీవారిని మనం దర్శించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. మనకు వర్చువల్ సేవ టికెట్ అనగానే మనకి టికెట్లు అయితే మనకి 21వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకైతే విడుదలవడం జరుగుతుందండి. వీటిలో ఆన్లైన్ సేవ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇందులో అయితే మనం ఇంటి దగ్గర కూర్చొని ఈ శ్రీవారి యొక్క ఈ ఆతిథ్యాలను చూసిన తర్వాత, అంటే మీరు ఏ సేవ అయితే బుక్ చేసుకుంటున్నారో ఆ సేవని చూసిన తర్వాత శ్రీవారి యొక్క దర్శనానికి మాత్రమే మిమ్మల్ని పంపించడం జరుగుతూ ఉంటుంది. ఈ రెండింటికి మధ్య డిఫరెంట్ ఇదేనండి. డైరెక్ట్గా ఉదయం విడుదలవుతున్నటువంటి ఆతిథ్యాలు అయితే డైరెక్ట్గా బుక్ చేసుకోవచ్చు. దాంతోపాటు తిరుమల కొండపై జరుగుతున్నటువంటి శ్రీవారి యొక్క ఆతిథ్యాలను చూడొచ్చు. దాని తర్వాత దర్శనానికి కూడా వెళ్ళొచ్చు. ఇదైతే మధ్యాహ్నం విడుదలవుతున్నటువంటి వర్చువల్ సేవ అయితే మనకి కేవలం దర్శనానికి మాత్రం వెళ్ళడానికి మాత్రమే బుక్ చేసుకునేటువంటి మన దర్శన టికెట్. కాబట్టి మీరు ఏ కేటగిరీలో బుక్ చేసుకున్నా కూడా ఒకటేనండి. అంటే మీరు కళ్యాణ టికెట్ బుక్ చేసుకున్నా, ఉంజలి సేవ టికెట్ బుక్ చేసుకున్నా, సహస్ర దీపాలంకరణ సేవ టికెట్ బుక్ చేసుకున్నా, ఆజిత బ్రహ్మోత్సవం సేవ టికెట్ బుక్ చేసుకున్నా కూడా వర్చువల్ సేవ టికెట్లో ఏ టికెట్ అయినా ఒకటే. మిమ్మల్ని కేవలం దర్శనానికి మాత్రమే పంపించడం జరుగుతుంది అంతే. వీటిలో మనం 500 రూపాయల దర్శన టికెట్గా కూడా పిలుస్తూ ఉంటారు. ఈ టికెట్ ఏ విధంగా బుక్ చేసుకోవాలి అన్నది ఇప్పుడు చూపిస్తాను చూడండి. మనకి టీటీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతుందో ttdevastanam.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చండి. మీకు వెబ్సైట్ కనుక ఐడియా ఉంటే డైరెక్ట్గా ttdevastanam.ap.gov.in వెబ్సైట్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా, లేదా టీటీకి సంబంధించిన అఫీషియల్ యాప్ కూడా మనకి అందుబాటులో ఉందండి. మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి యాప్ని ఇన్స్టాల్ చేసుకుని మీరు యాప్ ద్వారా కూడా శ్రీవారికి ఆర్జిత సేవలు కానీ మిగిలినటువంటి ఏ అయితే దర్శన టికెట్లు ఉన్నాయో ఆ దర్శన టికెట్ అన్నీ కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నేనైతే గూగుల్ బ్రౌజర్ ద్వారా ఈ దేవస్థానం సంబంధించి వర్చువల్ సేవ టికెట్ అయితే బుక్ చేయడం చూపిస్తున్నానండి. నేనైతే ఇక్కడ గూగుల్లో మనకి వెబ్సైట్ కనుక మీకు ఐడియా లేకపోతే టీటీడీ ఆన్లైన్ అని సెర్చ్ చేయండి. నేనైతే టీటీడీ ఆన్లైన్ అని సెర్చ్ చేస్తున్నాను చూడండి. టీటీడీ ఆన్లైన్ ఇక్కడ చూడండి, మనకి స్టార్టింగ్ ఆన్లైన్ అన్నది ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత మనకి స్టార్టింగ్ కనిపించేటువంటి లింక్ ఏదైతుందో ఇది తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి అఫీషియల్ పేజ్ అండి, అఫీషియల్ లింక్, అఫీషియల్ వెబ్సైట్ కూడా. ఇది చాలామంది రకరకాలుగా అడుగుతున్నారు కాబట్టి మూడు పేర్లు కూడా చెప్పడం జరిగింది. చూడండి, తిరుమల తిరుపతి దేవస్థానం అఫీషియల్ బుకింగ్ పోర్టల్ ఉంది చూసారా. ఇది మనకి దేవస్థానం సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అండి. దీని మీద మీరు క్లిక్ చేయండి. చేసిన తర్వాత మనకి హోమ్ పేజ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మనకి శ్రీవారి యొక్క అన్ని దర్శన టికెట్లు కూడా మనం ఇందులోనే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అంటే శ్రీవారి యొక్క ఆతిథ్య సేవలు కానీ, లేదా సుప్రభాత సేవ, తోమల సేవ, అష్టదళ పాదపద్మరాధన అర్చన, లక్కీ డిప్పుకి సంబంధించిన టికెట్లు కానీ, అదేవిధంగా శ్రీవారికి అంగప్రక్షణ కానీ,
రూమ్స్ కానీ, సీనియర్ సిటిజన్ సంబంధించిన కోటా కానీ, దివ్యాంగులకు సంబంధించిన కోటా కానీ, మొత్తం రూ. 300 స్పెషల్ దర్శన టికెట్ కానీ అన్నీ కూడా ఇందులో బుక్ చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి నెల కూడా మనకి ఈ అప్డేట్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. మీరు ఏ నెలలో అయితే వెళ్ళాలనుకుంటున్నారో తిరుమల, దానికి ముందుగానే మీకు ఈ అప్డేట్స్ అన్నది రావడం జరుగుతుంది. కాబట్టి టికెట్ ఆన్లైన్లో బుక్ చేసుకుని ఈజీగా శ్రీవారిని మీరు దర్శించుకోవడానికి వెళ్ళండి. మనకు హోమ్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఈ హోమ్ పేజ్ స్టార్టింగ్ మనకి ఇమేజ్లు అయితే ప్లే అవుతూ ఉంటాయి. ఇమేజ్ల పైన కూడా మనకి శ్రీవారి యొక్క దర్శన టికెట్లు ఎప్పుడు విడుదలవుతున్నాయి, ఏ డేట్కి విడుదలవుతున్నాయి, ఏ మంత్కి విడుదలవుతున్నాయి అన్నది చాలా క్లియర్గా అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సరిగ్గా చూసినట్లయితే అదేవిధంగా కొద్దిగా కిందకు వచ్చినట్లయితే మీరు మనకి పిలిగ్రామ్ సర్వీసెస్ చూసారా, మనకి లోగోస్ కనిపిస్తున్నాయి కదా, సేవ ఎలక్ట్రానిక్ డిప్ అని, ఆర్జిత్ సేవ అని, ఆన్లైన్ సేవ, వర్చువల్ సేవ చూసారా, మనకి ఇది మూడోది. ఇది కానీ లేదా అంగప్రేక్షణ, ఇవన్నీ కూడా మనం ఈ లోగోల మీద క్లిక్ చేసినా కూడా మన శ్రీవారి యొక్క దర్శన టికెట్లు అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇంకా కొద్దిగా కిందకు వస్తే మనకి లేటెస్ట్ అప్డేట్స్ అని ఉంది కదా, ఇక్కడ మనకి ఈ వర్చువల్ సేవ చూడండి, ఇక్కడ అన్ని శ్రీవారి యొక్క దర్శన టికెట్లు కూడా ఇక్కడ మనం డైరెక్ట్గా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు ఎక్కడ క్లిక్ చేసినా కూడా ఈ టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చండి. ఇక్కడ చూడండి, శ్రీవారి ఆర్జిత్ సేవ కోట అన్నది మనకి రేపు జూలై 4 సంవత్సరం శ్రీవారి యొక్క ఈ ఆర్జిత్ సేవలు అయితే విడుదలవడం జరుగుతుందండి. మనకి 22వ తారీఖున ఉదయం 10 గంటలకు అయితే విడుదలవడం జరుగుతుంది. మనకి వర్చువల్ సేవ టికెట్ అన్నది కొద్దిగా కింద ఉంది చూడండి, మనకి ఆన్లైన్ సేవ, వర్చువల్ సేవ ఉంది కదా, ఇందులో మనకి కళ్యాణం, ఉంజలి సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీప అలంకరణ సేవ అన్నది మనకి అందుబాటులో ఉంది. ఇది కూడా మనకి జూలై 4 సంవత్సరం శ్రీవారి యొక్క ఆన్లైన్ సేవ టికెట్లు. ఇది మనకి రేపు ఏప్రిల్ నెల 22వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకు అయితే విడుదల చేయడం జరుగుతుందండి. ఇక్కడ మీరు క్లిక్ హియర్ అని చూసారా, దీని మీద క్లిక్ చేసినట్లయితే మీరు ఈ టికెట్ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే దానికంటే ముందుగా మనం ఈ పేజ్లోకి లాగిన్ అవ్వాలి. ఏ విధంగా లాగిన్ అవ్వాలో చెప్తానండి. మనకి స్టార్టింగ్ హోమ్ పేజ్ ఓపెన్ అయిన వెంటనే మనకి టాప్లో మనకి రైట్ సైడ్ లాగిన్ అని మనకి ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఈ లాగిన్ మీద మీరు క్లిక్ చేయండి. చేసినట్లయితే మనకు లాగిన్ అని ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ రిజిస్టర్ మొబైల్ నెంబర్ అంటే మీరు ఎవరైతే ఈ వర్చువల్ సేవ టికెట్లు కానీ లేదా మిగిలినటువంటి శ్రీవారి దర్శన టికెట్లు కానీ బుక్ చేసుకున్నారో మీ యొక్క మొబైల్ నెంబర్ తోటి మీరు లాగిన్ అవ్వండి. నా యొక్క మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయడం జరుగుతుంది చూడండి, 9494904576 అనే నెంబరు ఎంటర్ చేశాను. కొద్దిగా కింద మనకి గెట్ ఓటీపీ అని ఉంది చూసారు కదా, గెట్ ఓటీపీ. ఈ గెట్ ఓటీపీ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి ఎస్ఎంఎస్ అనేది రావడం జరుగుతుంది. ఈ ఎస్ఎంఎస్లో మనకి 6 అంకెల ఓటీపీ అయితే ఉంటుంది, అంటే 6 అంకెల నెంబర్ ఉంటుంది. ఈ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసినట్లయితే మీరు పూర్తిగా ఈ హోమ్ పేజీలోకి మీరు లాగిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా ఈజీగా ఈ శ్రీవారి యొక్క దర్శన టికెట్లు అయితే మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరి యొక్క సపోర్ట్ లేకుండా మీరు టికెట్లు అయితే ఈజీగా బుక్ చేసుకోండి. నేను ఓటీపీని అయితే ఎంటర్ చేయడం జరిగింది. నేను ఇక్కడ లాగిన్ అని కొట్టాను. క్లిక్ చేయగానే హోమ్ పేజీలోకి అయితే నేను లాగిన్ అవ్వడం జరిగింది. చూసారు కదండి, ఇదే మనకి సింపుల్ ప్రాసెస్. దాని తర్వాత మనకి సహస్ర దీప అలంకరణ సేవ ఏ విధంగా బుక్ చేసుకోవాలి, కళ్యాణ టికెట్ ఏ విధంగా బుక్ చేసుకోవాలని అడుగుతున్నారండి. మొత్తం అన్నిటికి కూడా ప్రాసెస్ అనేది ఒకే విధంగా ఉంటుందండి. కొద్దిగా కిందకు వచ్చినప్పుడు మనకి లేటెస్ట్ అప్డేట్ ఉంది కదండి, ఇక్కడ మనకి చూడండి ఆన్లైన్ సేవ చూసారా, ఆన్లైన్ సేవ. తర్వాత దీని మీద మనం ఆన్లైన్ సేవ మీద ఇక్కడ చూడండి ప్లీజ్ క్లిక్ హియర్ ఉంది కదా, ఈ ప్లీజ్ క్లిక్ హియర్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మనం ఈ టికెట్ బుక్ చేసుకోవడానికి అయితే మనం ఓపెన్ అవ్వడం జరుగుతుందని నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత మనకి శ్రీవారి ఆర్జిత్ సేవ అన్నది దీనికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి అన్నీ కూడా చదువుకోండి. మనకి డైరెక్ట్గా శ్రీవారి దర్శనం కాబట్టి మనకి ఈ టికెట్ బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులకి అంటే కళ్యాణోత్సవం టికెట్ ఎవరైతే బుక్ చేసుకుంటారో వీళ్ళకి లేడీస్కి అయితే ఒక బ్లౌజ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా మగవారికి అయితే ఉత్తరం ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలంటే మనకి అంటే మనం లడ్డు కౌంటర్కి వెళ్తాం కదండి, లడ్డు కౌంటర్ దగ్గర పైన అంటే ఫస్ట్ ఫ్లోర్లో మనకి 32 అదేవిధంగా 33 అంటే లడ్డు కౌంటర్ దగ్గరికి పైకి వెళ్తే ఈ వస్త్రాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు శ్రీవారికి ప్రసాదం కూడా శ్రీవారి భక్తులకు ఇవ్వడం జరుగుతుంది లడ్డు. కాబట్టి అక్కడ మీరు కలెక్ట్ చేసుకోవాలి. లేదు డైరెక్ట్గా బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులకు అయితే మీరు డైరెక్ట్గా కళ్యాణం టికెట్కి వెళ్ళినప్పుడు మీకు అక్కడే ఇవ్వడం జరుగుతుంది వస్త్రాలు. ఇక్కడ ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా చదువుకున్న తర్వాత ఐ హ్యావ్ రీడ్ అండ్ అగ్రీ టు ది ఇన్స్ట్రక్షన్స్ దీని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కిందకు వచ్చిన తర్వాత కంటిన్యూ అని ఉంటుందండి. దీని మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఈ టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి టెంపుల్ అని చూసారా, టెంపుల్ మీద శ్రీవారి టెంపుల్ అని ఉంది. ఇక్కడ మనం దీని మీద క్లిక్ చేసినట్లయితే శ్రీ పద్మావతి అమ్మవారి యొక్క టెంపుల్ అని కూడా ఉంది.
మన సాధారణంగా తిరుమల కొండపైన శ్రీవారి యొక్క టెంపుల్ కాబట్టి శ్రీవారి టెంపుల్ మీద ఆటోమేటిక్గా దాని మీద ఆప్షన్ ఉంటుందండి. ఒకవేళ లేకపోయినా చేంజ్ అయినా కూడా శ్రీవారి టెంపుల్ అన్నది పెట్టుకోండి. ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ ఏంటంటే సెలెక్ట్ సేవ అని ఉంది కదా, ఆల్ సేవ అని ఉంది. ఒకసారి ఆల్ సేవ లేట్ అన్నది ఒకసారి చూడండి. ఇక్కడ కళ్యాణోత్సవం, ఉంజలి సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ చూశారు కదా. మనకి ఈ 4 రకాల సేవలు మనకి ఉంటాయి. ఇక్కడ మీరు కళ్యాణోత్సవం టికెట్ అన్నది పెట్టుకున్నారనుకోండి, మీకు ఇక్కడ బుక్ చేసుకున్నప్పుడు కేవలం కళ్యాణానికి సంబంధించి బట్టి డేట్లు మాత్రమే ఓపెన్ అవుతాయి. చాలామంది పెట్టకండి. అది పెట్టకుండా ఏం చేస్తారంటే మీరు ఇక్కడ చూడండి, మనకి ఏప్రిల్ నెల, మే నెల, జూన్ నెల, జూలై నెలకి సంబంధించి బట్టి మనకైతే దర్శన టికెట్లు అయితే ఇంకా విడుదల చేయాలి. వర్చువల్ సేవ టికెట్లు జూలై నెలకి, మనకి జూన్ నెలకి అయితే విడుదల అవడం జరిగింది. చాలామంది శ్రీవారి భక్తులు చేస్తున్నటువంటి మిస్టేక్ ఇక్కడ చూడండి, మనకి ఏప్రిల్ నెలలో మనకి 22వ తారీఖున 23వ తారీఖున డేట్లు కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈ డేట్లు కనిపించినప్పుడు ఉదాహరణకి 22వ తారీఖున ఏప్రిల్ నెలలో డేట్ అన్నది నేను సెలెక్ట్ చేశాను. చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి, కళ్యాణ టికెట్లు ఇంకా 240 ఉన్నాయి. ఈ 240 కళ్యాణ టికెట్లు ఉన్నాయి కదా అని చాలామంది ఏం చేస్తున్నారంటే టప్మని ఈ టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. కాకపోతే ఇది ఇంపార్టెంట్ కాదని మనకి. అదేవిధంగా మనకి మే నెలలో కూడా చాలా డేట్లు మనకి గ్రీన్ కలర్లో మనకి ఉన్నాయి, అంటే టికెట్ మనకి అందుబాటులో ఉన్నాయి. కొన్ని డేట్లు అయితే మనకి రెడ్ కలర్లో మనకి ఫుల్ అయిపోయి, కొన్ని డేట్లు అయితే మనకి ఎల్లో కలర్లో కూడా కనిపిస్తున్నాయి, అంటే ఆరెంజ్ కలర్లో కనిపిస్తున్నాయి. ఇక్కడ గ్రీన్ కలర్లో ఉన్నాయంటే టికెట్ మనకి అందుబాటులో ఉన్నట్టు. చూడండి, నేను 15వ తారీఖున మే నెలలో నేను ఎంపిక చేశాను. ఇంకా 258 టికెట్లు మనకి అందుబాటులో ఉన్నాయి. ఇది వర్చువల్ సేవ టికెట్ అండి. చెప్పిన కదా, వర్చువల్ సేవ టికెట్లో మనకి 2 పార్ట్లు ఉంటాయండి. ఒకటి డైరెక్ట్గా వర్చువల్ సేవ టికెట్కి సంబంధించి డేట్ నోట్ ఎంపిక చేసుకున్నప్పుడు మన ఇంటి దగ్గరికి కూర్చుని ఆన్లైన్లో శ్రీవారి సేవ చూడడానికి మనకైతే ఒక రోజు కావాలి కదా. ఆ రోజు మాత్రమే మనం ఇప్పుడు ఇక్కడ స్టార్టింగ్ కనిపించేటువంటి హోమ్ పేజ్లో కనిపించేటువంటి క్యాలెండర్ మనకి ఇంటి దగ్గరికి కూర్చుని ఆన్లైన్లో చూసేటువంటి సేవకు తగ్గ డేట్ అండి. ఇది ఆన్లైన్లో చూడడానికి ఒక రోజు కావాలి కదా, చూస్తాం. తర్వాత దర్శనానికి మనం ఏ రోజునైతే ఇంటి దగ్గర కూర్చొని సేవ చూసామో ఆ తర్వాత రోజు నుంచి మనకి శ్రీవారి దర్శనానికి అయితే టికెట్లు అయితే అందుబాటులో ఉంటాయి. అంటే ఉదాహరణకి ఇక్కడ నేను మే నెలలో చూపిస్తాను. ఇక్కడ నేను 15వ తారీఖున క్యాలెండర్ అన్నది నేను ఎంపిక చేసుకోవడం జరిగింది. చూసారు కదా. కానీ 15వ తారీఖున శ్రీవారి దర్శన టికెట్లు అందుబాటులో ఉందో లేదో కూడా చెక్ చేసుకోవాలండి. మనకి వర్చువల్ సేవ టికెట్లు ఇంటి దగ్గర కూర్చొని చూడడానికి మాత్రమే ఈ డేట్ అన్నది మనకి గ్రీన్ కలర్లో కనిపించింది. అది ఎక్కడ ఉంటుంది, దర్శన టికెట్లు బుక్ చేసుకోవడానికి కావాల్సినటువంటి క్యాలెండర్ ఎక్కడ ఉంటుంది అనేటువంటి విషయానికి వస్తే కొద్దిగా కిందకి రండి. ఇక్కడ చూడండి, ఇక్కడ 15వ తారీఖున డేట్ అన్నది నేను ఎంపిక చేసుకున్నాను. ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ పర్సన్స్ అని ఉంది కదా. కళ్యాణ్ టికెట్ అయితే నెంబర్ ఆఫ్ పర్సన్ దగ్గర ఇక్కడైతే మనకు ఒకటే కనిపిస్తాయండి. అండి ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ పర్సన్తో 2 ఉంది కదా, 2. ఇక్కడ కళ్యాణ్ టికెట్ మీద క్లిక్ చేయండి. మనకి నెంబర్ ఆఫ్ పర్సన్స్ అన్నది ఒకటే అయింది. ఎందుకంటే ఇక్కడ ఇచ్చారు కళ్యాణోత్సవం టికెట్ అన్నది మధ్యాహ్నం 12 గంటలకి మనకి స్టార్ట్ అవుతుంది. టికెట్ కాస్ట్ వచ్చేసి మనకి 1000 రూపాయలు. ఇందులో 2 వరకు పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి ఆర్జిత బ్రహ్మోత్సవం టికెట్ అన్నది మనకి ఈచ్ పర్సన్ ఒక పర్సన్కి వచ్చేసి 500 రూపాయలు అండి. మనకి మధ్యాహ్నం 3 గంటలకైతే స్టార్ట్ అవుతుంది. ఇందులో అయితే నెంబర్ ఆఫ్ పర్సన్స్ 2 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సహస్ర దీపాలంకరణ సేవ అనేది మనకి 5 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఈచ్ పర్సన్కి వచ్చేసి 500 రూపాయలు దర్శన టికెట్. ఉంజలి సేవ టికెట్ కాస్ట్ వచ్చేసి 500 రూపాయలు ఈచ్ పర్సన్. అంటే మనకి మే నెలలో 15వ తారీఖు అయితే ఇంచుమించుగా ఈ డేట్లో ఎటువంటి వర్చువల్ సేవ అన్నది మనకి ఇంటి దగ్గర కూర్చొని చూడడం కూడా అవకాశం లేదంటండి. డేట్లు బుక్ అయిపోయినాయి అంట. మనకి కళ్యాణ టికెట్ అన్నది ఎంపిక చేసుకున్నాం. ఇక్కడ బ్లూ కలర్లో కనిపిస్తుంది చూడండి, బ్లూ కలర్లో మనం ఎంపిక చేసుకోవడం జరిగింది. ఇక్కడ ప్లీజ్ క్లిక్ హియర్ టు చెక్ అవైలబిలిటీ ఆఫ్ దర్శన్ ఇక్కడ కనిపిస్తుంది కదండి. ఇది చూసారు కదా, ఇది మనకి అసలైంది. ఇందులో మనకి దర్శన టికెట్లు అందుబాటులో ఉన్నాయా లేదా అన్నది చెక్ చేసుకుని అప్పుడు మీరు వర్చువల్ సేవ టికెట్ అన్నది బుక్ చేసుకోండి. దర్శన టికెట్ మీరు అనుకున్నటువంటి డేట్కి, మీరు అనుకున్నటువంటి టైంకి మీకు దర్శన టికెట్ అందుబాటులో ఉందా లేదా అని చెక్ చేసుకోండి ముందు. చూసారా, నేను ఇక్కడ అయితే 15వ తారీఖున డేట్ అన్నది ఎంపిక చేసుకున్నాను. ఇక్కడ కిందకు వచ్చిన తర్వాత ప్లీజ్ క్లిక్ హియర్ టు చెక్ అవైలబిలిటీ ఆఫ్ దర్శనం ఉంది కదా, దీని మీద క్లిక్ చేశాను. నాకైతే చూడండి, ఇక్కడ దర్శన అవైలబిలిటీ స్లాట్ ఇక్కడ మే నెలలో ఎటువంటి శ్రీవారి దర్శనానికి డేట్లు అన్నవి టికెట్ అన్నది మనకి అందుబాటులో లేవు. అన్నీ కూడా మనకి రెడ్ కలర్లో కనిపిస్తున్నాయి. జూన్ నెలలో కూడా మనకి కళ్యాణ టికెట్లు అన్నది మనకి శ్రీవారి దర్శనానికి అందుబాటులో లేవు. ఇదని ఇంపార్టెంట్. ఒకవేళ అందుబాటులో ఉంటే దీని మీద క్లిక్ చేసి మీరు డేటు టైం స్లాట్ అన్నది బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది కూడా నేను చూపిస్తానండి.
ఇదే మనకి మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్తాను కదండి. చాలామంది శ్రీవారి భక్తులు చేసేటువంటి తప్పు ఇదే అండి. ఇక్కడ మనకు కనిపించేటువంటి డైరెక్ట్ క్యాలెండర్లో మనం బుక్ చేసుకుంటున్నారు డేట్ ఇలాగా బుక్ చేసుకుని అమౌంట్ కట్టేసి అమౌంట్ అన్నది కట్ అయిపోతుంది 1000 రూపాయలు. దాని తర్వాత టికెట్ అన్నది రావడం లేదని అనుకుంటున్నారు. ఇక్కడ 15వ తారీఖు కదా, అక్కడ చెక్ చేసుకున్నారు కదండి, దర్శన టికెట్లు అయితే మనకు లేవు. ఒకవేళ ఉన్నాయి అనుకోండి, మనకు 15వ తారీఖున మీరు వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకుంటున్నారు కాబట్టి మీకు దర్శనం అన్నది 16వ తారీఖు నుంచి ఓపెన్ అవుతుందండి. 16వ తారీఖు నుంచి 1 ఇయర్ లోపు మీరు ఎప్పుడన్నా వెళ్ళి శ్రీవారిక ఈ వర్చువల్ సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. నేను 15వ తారీఖున మే నెలలో 15వ తారీఖున ఈ వర్చువల్ సేవ టికెట్లో కళ్యాణ ఉత్సవం టికెట్ అనేది బుక్ చేసుకుంటున్నానండి. ఇది చూడండి, ఇక్కడ కళ్యాణ టికెట్ ఇంకా నాకు 258 టికెట్లు నాకైతే ఇంటి దగ్గర కూర్చొని చూడడానికి ఈ టికెట్లు అయితే అందుబాటులో ఉన్నాయి. మనకి ప్లీజ్ క్లిక్ హియర్ టు చెక్ అవైలబిలిటీ దర్శనం కూడా చూశాను, నాకు ఉన్నాయి అనుకోండి, అంటే ఫుల్ అయిపోయినాయి కాకపోతే ఉన్నాయి అనుకోండి. తర్వాత ఇక్కడ అడిషనల్ సేవ ఉంది చూసారు, ఇక్కడ మీకు లడ్డూలు కావాలంటే ఇక్కడ మీరు ఆన్లైన్లో డైరెక్ట్ కొనుక్కోవచ్చండి. ఇక్కడ 50 అంటే ఒక లడ్డు వచ్చేసి 50 రూపాయలు. మీకు ఎన్ని లడ్డూలు కావాలంటే అన్ని లడ్డూలు ఇక్కడ కొనుక్కోవచ్చు. లేదా అక్కడ డైరెక్ట్గా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత కూడా లడ్డు కౌంటర్ దగ్గర కొనుక్కోవచ్చు. అదే ఉండికి అంటే ఉండిలో ఎవరైతే కానికలేదు అనుకుంటున్నారో మీరు డైరెక్ట్గా ఇక్కడ కూడా ఆన్లైన్ పేమెంట్ చేసి శ్రీవారికి అయితే ఈ అమౌంట్ అనేది పంపించడానికి అవకాశం ఉంటుంది. చేసిన తర్వాత ఇక్కడికి కొద్ది కిందకి రండి, కంటిన్యూ అని చూసారే కింద, దీని మీద మీరు క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. జనరల్ డీటెయిల్స్ అంటే మీ యొక్క గోత్రం అన్నది ఇవ్వాలి. నాది పైడిపాల గోత్రం, అది పైడిపాల గోత్రం. ఈమెయిల్ అడ్రస్ bhaktimargam1@gmail.com అని ఇచ్చాను. తర్వాత సిటీ నాది పిఠాపురం కాబట్టి పిఠాపురం ఉన్నది నేను ఇవ్వడం జరిగింది. తర్వాత స్టేట్, మీరు ఏ స్టేట్లో ఉంటే ఆ స్టేట్ అన్నది ఇక్కడ ఇవ్వండి. నాది ఆంధ్రప్రదేశ్ కాబట్టి నేను ఆంధ్రప్రదేశ్ అన్నది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. కంట్రీ ఇండియా కాబట్టి ఇండియా అన్నది నేను కంట్రీ అన్నది ఇవ్వడం జరుగుతుందండి, ఇండియా. పిన్ కోడ్, నా పిన్ కోడ్ వచ్చేసి ఒకవేళ మీకు పిన్ కోడ్ అన్నది ఐడి లేకపోతే మీ యొక్క ఆధార్ కార్డు మీద బ్యాక్ సైడ్ ఉంటుందని ఒకసారి చూడండి. 533450 పిన్ కోడ్. ఇక్కడ చూడండి గ్రోస్తో డీటెయిల్స్ అంటే ఎవరైతే కళ్యాణ టికెట్ బుక్ చేసుకున్నారో వాళ్ళ భార్యాభర్తల యొక్క డీటెయిల్స్ అండి. నా పేరు ఇవ్వడం జరుగుతుంది శ్రీనివాస్ అక్కిరెడ్డి. నా ఏజ్ అన్నది ఇవ్వడం జరుగుతుంది 25. జెండర్ ఇక్కడ మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్, ట్రాన్స్జెండర్ అయితే ట్రాన్స్జెండర్ అన్నది ఇవ్వాలి. ఇక్కడ నేను మేల్ కాబట్టి నేను మేల్ అన్నది ఇవ్వడం జరిగింది. ఫోటో ఐడి ప్రూఫ్ అన్నది మనకి ఆధార్ కార్డు, పాస్పోర్టు 2 కనిపిస్తుంటాయి. మీరు జనరల్గా మన అందరూ కూడా ఆధార్ కార్డు ఇస్తే సరిపోతుంది, ఆధార్ కార్డు అనేది ఇవ్వండి. తర్వాత ఫోటో ఐడి నెంబర్, మీ యొక్క ఆధార్ కార్డు మీద నెంబర్ అయితే ఉంటుంది కదండి, ఆ నెంబర్ అన్నది ఇక్కడ ఎంటర్ చేయండి. ఇది ఒక డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయడం జరిగింది. సెకండ్ పర్సన్ యొక్క డీటెయిల్స్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు కంటిన్యూ అన్నది క్లిక్ చేస్తే ఈ విధంగా మళ్ళీ డీటెయిల్స్ అన్ని కూడా ఒకసారి మనకు చూపించడం జరుగుతుంది. మనకి శ్రీవారి సేవ డీటెయిల్స్, మనకి టికెట్ కాస్ట్ వచ్చేసి 1000 రూపాయలు. అదేవిధంగా జనరల్ డీటెయిల్స్ అన్ని కూడా ఒకసారి చెక్ చేసుకుంటే ఒక నేమ్ ఏమైనా తప్పు ఉంటే చెక్ చేసుకుని మార్చుకోండి. దాని తర్వాత కంటిన్యూ అనేది మీరు క్లిక్ చేస్తే మన అమౌంట్ అన్నది మీరు ఆన్లైన్లో కట్టవలసి ఉంటుంది. కళ్యాణ టికెట్ కాస్ట్ మనకు 1000 రూపాయలు కాబట్టి 1000 రూపాయలు చూపించడం జరిగింది. దాని మీద మనకు నెంబర్ ఆఫ్ పర్సన్స్, ఇది మీరు గూగుల్ పే కావాలంటే గూగుల్ పే, ఫోన్పే కావాలంటే ఫోన్పే, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా మీరు ఆన్లైన్లో అమౌంట్ అన్నది కట్టడానికి అవకాశం ఉంటుంది. ఇలా కట్టిన తర్వాత మాత్రమే మీరు పూర్తిగా ఈ వర్చువల్ సేవ టికెట్ ప్లస్ దర్శన టికెట్ కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. డైరెక్ట్గా మీరు వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకున్నారు కాబట్టి దాని మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు దర్శనానికి సంబంధించిన బట్టి ఆప్షన్ అయితే చూపిస్తుందండి. ఆ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. అప్పుడు మీకు దర్శనానికి సంబంధించిన బట్టి క్యాలెండర్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ క్యాలెండర్లో మీకు నచ్చినటువంటి డేట్ని చూస్ చేసుకుని మీరు దర్శనానికి అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని శ్రీవారిని మీరు అందరూ కూడా దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి.